పచ్చి నిజాం. ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో భాస్కర్ అనే యువకుడు ఉండేవాడు. అతడు తల్లి తండ్రులకి ఒంటరి కుమారుడు. చిన్నప్పటినుంచి సత్యం, నిజాయితీ గురించి ఎక్కువగా చెబుతూ పెంచారు. కానీ భాస్కర్ కి మాత్రం అబద్ధం చెప్పడం అలవాటుగా మారింది. పెద్ద నష్టం ఉండదుగా చిన్న అబద్ధం చెప్పడంతో ఏమవుతుంది అనుకుని, తరచూ అబద్ధం చెప్పే అలవాటు ఏర్పరుచుకున్నాడు. నేను చదువు ఎంతో మంచిగా చదువుతున్నా అని తల్లిదండ్రులకి అబద్ధం చెబుతాడు. నేను హోంవర్క్ అంతా పూర్తి చేశా అని గురువుకి అబద్ధం చెప్తాడు. ఒకసారి భాస్కర్ తండ్రి పక్కన ఉన్న ఊరికి పనిమీద వెళ్లడం జరిగింది. ఇంట్లో తల్లి మాత్రమే ఉంది. తండ్రి వెళ్లే ముందు, నీవు ఇంట్లోనే ఉండి బుద్ధిగా చదువుకోవాలి, బయటకు పోకూడదు, ఇంటి పనిలో అమ్మకి సహాయపడు అని చెప్పి వేలిపోయాడు. తండ్రి వెళ్లిన తర్వాత భాస్కర్ మిత్రులతో ఆడుకోవడానికి బయటికి వెళ్లిపోయాడు. సాయంత్రం తల్లి పిలిచి, ఏంట్రా బయటకు వెళ్లవద్దని నాన్న చెప్పాడుగా అనగా, భాస్కర్ వెంటనే అబద్ధం చెప్పాడు. నేను ఇంట్లోనే ఉన్నాను కదా అమ్మా, బయటకి పోలేదు అని చెప్పాడు. అలా రోజులు గడుస్తున్నాయి. తండ్రి తిరిగి వచ్చినప్పుడు భాస్కర్ అమ్మకి ఇంటి పనిలో సహాయం చేసినట్టు బాగా చదువుతూ ఉన్నట్లు అబద్ధం చెప్పాడు. తండ్రి నమ్మాడు. ఒక రోజు అనుకోని సంఘటన జరిగింది. ఇంట్లో కొంత డబ్బు పోయింది. తల్లి, తండ్రి ఆందోళన చెందారు. అంతా వెతికినా డబ్బు దొరకలేదు. తల్లి అనుమానంతో ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళింది. వారు భాస్కర్ని పిలిపించి ప్రశ్నించారు. భాస్కర్ మొదట భయంతో అబద్ధమే చెప్పాడు. నిజంగా నాకేమీ తెలియదు అని అన్నాడు. కాని ఊరి పెద్దలు అతడి ముఖంలో భయం గమనించి శాంతంగా చెప్పారు. బాబూ, అబద్ధం తాత్కాలికంగా నిన్ను కాపాడినా ఆ బరువు జీవితాంతం వెంటాడుతుంది. ఇప్పుడు చెప్పు, నిజం చెప్పినంత మాత్రాన మేమెవరూ నిన్ను శిక్షించం. భాస్కర్ అంతలోనే కన్నీళ్లు పెట్టుకొని నిజం ఒప్పుకున్నాడు. అమ్మా, నాన్నా, నన్ను నమ్మండి. నేను ఆ డబ్బు తీసుకోలేదు. కాని నేను మాట వినకుండా బయట తిరిగాను. నా స్నేహితులు ఎవరైనా తీసుకొని ఉంటారు. నేను వారితో ఆడుతున్నప్పుడు ఆ డబ్బు పోయి ఉండచ్చు అన్నాడు. అంతా ఆశ్చర్యపోయారు. తల్లిదండ్రులు అతడిని, నిజం చెప్పినందుకు ధైర్యంగా ఉన్నావు. ఇకపై నీవు అబద్ధం చెప్పకూడదని నమ్ముతున్నాం అని ఆదరించారు. అనంతరం డబ్బు బయట నుంచే దొరికింది. భాస్కర్ జీవితాంతం ఆ రోజు నేర్చుకున్న పాఠాన్ని గుర్తుంచుకున్నాడు.